హాయ్, కొడితే కుంభస్థలాన్ని కొట్టాలంటారు. దళపతి విజయ్ కూడా అదే వ్యూహంతో ముందుకెళ్తున్నారు. తనకున్న అభిమానుల బేస్ ఎక్కడ ఓటు బ్యాంకుగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుందో అక్కడే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. ఈ ఎన్నికల్లో కింగ్ మేకర్గా మారే అవకాశాలు విజయ్కి చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఎక్కడి నుంచి పోటీ చేయాలనే విషయంలో కూడా ఆయన ఇప్పటికే ఒక క్లారిటీకి వచ్చినట్లు కనిపిస్తుంది. ఇంతకీ ఆయన ఎంచుకున్న స్థానాలేంటో తెలుసా? 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేడి ఇప్పుడిప్పుడే రాజుకుంటుంది. అందరి దృష్టి ఇప్పుడు దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగంపైనే ఉంది. తాజా సమాచారం ప్రకారం విజయ్ తన వ్యూహాన్ని పూర్తిగా మార్చేసినట్లు కనిపిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో పార్టీకి ఇంకా సరైన పునాదులు పడకపోవడంతో అర్బన్ నియోజకవర్గాలపై ఎక్కువగా ఆయన దృష్టి పెడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల కంటే చెన్నై మహానగరమే తన పార్టీకి సేఫ్ జోన్ అని విజయ్ భావిస్తున్నారు. పార్టీ అంతర్గత సర్వేల ఆధారంగా విజయ్ తన చూపును పూర్తిగా చెన్నై వైపు తిప్పేశారు. మొదట్లో రాష్ట్ర వ్యాప్తంగా పట్టు సాధించాలని భావించిన ఇప్పుడు చెన్నై మహానగరం టీవీకేకి జోన్ ఆఫ్ అడ్వాంటేజ్గా మారిందని సర్వేలు చెప్తున్నాయి. చెన్నైలోని కనీసం 10 నుంచి 12 నియోజకవర్గాల్లో టీవీకే 25 నుంచి 30% ఓటు బ్యాంకును సాధించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల ప్రచారం ముమ్మరమైతే ఇది 40% కూడా చేరొచ్చని అంచనా. అందుకే పార్టీ అగ్రనాయకత్వం అంతా ఇప్పుడు చెన్నైలోని కీలక స్థానాలపై ఖర్చు వేస్తుంది. అయితే అందరినీ వేధిస్తున్న ప్రశ్న మాత్రం ఒక్కటే, విజయ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారని. విజయ్కున్న వి సెంటిమెంట్ను పరిగణలోకి తీసుకుని ఆయన టీం 2 నియోజకవర్గాలను పరిశీలిస్తుంది. అవి చెన్నై పరిధిలోని వేలచ్చేరి, విరగంబాక్కం. మొదట్లో విక్రమ్వాడి, నాగపట్నం సహా మరికొన్ని స్థానాలను పరిశీలించిన వేలచ్చేరి, విరుగంబాక్కం స్థానాల్లో పోటీ చేస్తే విజయ్కి తిరుగుండదనే అభిప్రాయానికి వచ్చింది పార్టీ నాయకత్వం. ఈ 2 స్థానాలతో పాటు ట్రిచి ఈస్ట్ నియోజకవర్గాన్ని కూడా విజయ్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. కేవలం విజయ్ మాత్రమే కాదు, పార్టీలోని ఇతర కీలక నేతలు కూడా తమ వ్యూహాలను మార్చుకుంటున్నారు. సర్వే ఫలితాలు చెన్నైకి అనుకూలంగా రావడంతో గ్రామీణ ప్రాంతాలను వదిలి సిటీ బాట పడుతున్నారు. దీనిని బట్టి చూస్తే టీవీకే తన పూర్తి బలాన్ని చెన్నై, దాని చుట్టుపక్కల ప్రాంతాలపైన కేంద్రీకరిస్తున్నట్లు కనిపిస్తోంది. చెన్నై నార్త్, చెన్నై సౌత్, చెన్నై సెంట్రల్ లోక్సభ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 16 అసెంబ్లీ స్థానాలున్నాయి. వీటిలో టీవీకే పార్టీ ఏమాత్రం మంచి ఫలితాలు సాధించినా అది విజయ్ని కింగ్ మేకర్గా మార్చేస్తుంది. స్థానికంగా పట్టున్న కొంతమంది సీనియర్ నేతలను మాత్రం ఆయన ఆయా స్థానాల నుంచి పోటీ చేయించే అవకాశాలు ఉన్నాయి. ఇటీవలే విజయ్ పార్టీలో చేరిన కేఏ సెంగట్టోయన్ గోబిచెట్టిపాళయం నుంచి పోటీ చేయనున్నారు. ఒకవైపు చెన్నైలో క్లీన్ స్వీప్ చేయాలనే పట్టుదల, మరోవైపు జిల్లాల్లో బలమైన నేతలను రంగంలోకి దించే వ్యూహం. డీఎంకే, అన్నా డీఎంకేలకు గట్టి పోటీ ఇవ్వాలంటే ఈ స్ట్రాటజీతోనే వెళ్లాలని విజయ్ భావిస్తున్నారు. ముఖ్యంగా యువత ఓట్లు, చెన్నై అర్బన్ ఓటర్లే లక్ష్యంగా టీవీకే పావులు కదుపుతోంది.